ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. జిల్లాలో 1077 పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో బోధన్, కామారెడ్డి డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. బోధన్లో 155 సర్పంచ్ స్థానాలకు 519 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కామారెడ్డిలో 157 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 40 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మొదటి దశ ప్రచారం, పోలింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ప్రచారం ఇప్పటికే ఆయా పార్టీలకు బలపరుస్తున్నటువంటి అభ్యర్థులంతా కూడా నామినేషన్ వేసిన మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రచారం ముగిసే సమయం వరకు పెద్ద ఎత్తున ప్రచారాన్ని హోరెత్తించారు. వారికి సంబంధించినటువంటి వారికి కేటాయించినటువంటి గుర్తులని పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు గుంపులుగా గ్రామాల్లో వీధి తిరుగుతూ ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగించారు. సో ఆ ప్రచార పర్వం అంతా కూడా కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అటు బోధన్ రెవెన్యూ డివిజన్, అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి డివిజన్ పరిధిలో ఈ యొక్క మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఒకసారి మనం ఇవన్నీ చూస్తే బోధన్ డివిజన్కి సంబంధించి ఇప్పటికే మొదటి విడత ప్రచారం ముగిసినటువంటి నేపథ్యంలో ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతని ఏర్పాటు చేశారు. సైలెన్స్ మోడ్లో ఎవరు ప్రచారం చేయకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇక ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 40 సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగినాయి. దాంతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 1000కి పైగా వార్డు సభ్యుల ఏకగ్రీవ ఎన్నికలు జరిగినట్లుగా అధికారులు ధృవీకరించారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 184 గ్రామ పంచాయతీలకు గాను దాదాపు 29 గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచ్ పదవులు ఏకగ్రీవ ఎన్నిక జరిగినట్టుగా కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక 1642 వార్డు స్థానాల్లో దాదాపు 575 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా కూడా అధికారులు ధృవీకరించారు. అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి డివిజన్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 167 సర్పంచ్ స్థానాలకు గాను 11 గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్ల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్టుగా కూడా అధికారులు ధృవీకరించారు. అటు 1520 వార్డు స్థానాలకు గాను 433 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా కూడా ఎన్నికల అధికారులు ధృవీకరించారు. సో మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 40 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచ్, అట్లాగే 1000కి పైగా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మిగతా స్థానాల్లో ఎక్కడైతే ఒకటి కంటే ఎక్కువ నామినేషన్స్ వచ్చినటువంటి స్థానాలు ఆ స్థానాల్లో 11వ తేదీన పోలింగ్ జరగనుంది. దానికి సంబంధించినటువంటి ప్రచారం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో 150 సర్పంచులు, అట్లాగే 1060 వార్డు సభ్యులకు, కామారెడ్డి జిల్లాకు సంబంధించి 156 సర్పంచులు, అట్లాగే 1087 వార్డు స్థానాలకు ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇప్పటి వరకు ప్రత్యక్షంగా నామినేషన్ వేసిన మొదటి రోజు నుంచి కూడా ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వాళ్ళు బలపరుస్తున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ప్రత్యక్షంగా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఇదంతా కూడా సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. ఈ టైంలో సాధారణంగా ఎన్నికలు జరిగినా కూడా పెద్ద ఎత్తున తెర వెనుక ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు కూడా ఈసారి సాధారణ ఎన్నికలను తలపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. చాలా చోట్ల లక్షలు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకొని, వాళ్ళకి సంబంధించినటువంటి స్థిరాస్తులు కూడా అమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున డబ్బులు మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాయంకాలం సైలెన్స్ మోడ్లో ఈ అర్ధరాత్రి నుంచి రేపు రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున తెర వెనుక ప్రచారం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ప్రచారంలో తమకు సహకరించలేదో వారిని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది, వారిని బుజ్జగించేటువంటి అవకాశం ఉంటుంది, తాయిలాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చాలా చోట్ల మనం ప్రత్యక్ష ఎన్నికల్లో చూసాం, ప్రత్యక్ష ప్రచారంలో చూసాము. ఎక్కడైతే వారికి కేటాయించినటువంటి గుర్తులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కానుకలు కూడా చాలా చోట్ల ఇచ్చి పోలీసులకు పట్టుబట్టేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా ఇదే జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా చోట్ల డబ్బుల పంపిణీ కావచ్చు, లేకపోతే ఇతర వస్తువులు, బహుమతుల పంపిణీ కూడా జరుగుతున్నట్టుగా కూడా ఇప్పటికే సమాచారం ఉంది. ఇప్పటికే తెర వెనుక చాలా చోట్ల ఇట్లాంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఒకవైపు ప్రచారంలో కూడా ఎక్కడ అర్ధరాత్రి వేళలో ఎట్లాంటి ప్రమాదకర సిచ్యువేషన్స్ జరగకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. ఎవరైనా గుంపులుగా తిరిగితే ఒకే చోట 4-5 కంటే ఎక్కువగా కనిపిస్తే వారందరినీ కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పాటు మొదటి విడత పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో 144 సెక్షన్ ని విధించారు. ఎక్కడైతే పంచాయతీలో ప్రస్తుతం
పోలింగ్ జరిగే 11th ఈ నెల 11న పోలింగ్ జరగనుందో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసులు పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి వేళలో పెట్రోలింగ్ కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ టీం కూడా తిరుగుతుందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అబ్జర్వర్స్, ఎన్నికల అధికారులు, ఎన్నికల అబ్జర్వర్స్, పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ఈ నేపథ్యంలో ఒకవైపు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తూనే మరోపక్క పోలీసులు భద్రత మీద కూడా దృష్టి పెట్టినారు. ఎట్లాంటి తెర వెనుక ఎట్లాంటి తాయిలాల పంపిణీ కానీ డబ్బుల పంపిణీ కానీ జరగకుండా చర్యలు తీసుకునేందుకు అధికారులు పోలీసులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసినటువంటి నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 5 గంటల తర్వాత సర్పంచ్, పోటీ జరుగుతున్నటువంటి స్థానంలో సర్పంచ్ అట్లాగే వార్డు సభ్యుల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు మొదటి విడత ఎన్నికలకు పూర్తిస్థాయి ఏర్పాటు చేశారు. ఇది ఓవరాల్ గా ఉమ్మడి జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసినటువంటి సందర్భంగా లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.